నెల్లూరు నగరంలోని బొల్లినేని హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ ను శనివారం ఘనంగా ప్రారంభించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మదీనా వాజ్ అధినేత ఇంతియాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు కొత్త రుచులను అందించేందుకు నిర్వాహకులు ఈ కేఫ్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ ఇప్పటికే ఫార్మా రంగంలో వందలాది మందికి తాము ఉపాధి కల్పిస్తున్నామని, నూతనంగా ఫుడ్ రంగంలో ఆదాయం చూసుకోకుండా సేవా దృక్పథంతో తాము ప్రవేశిస్తున్నామన్నారు. క్వాలిటీకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇరానీ చాయ్, ఇరానీ ఫుడ్ ను నెల్లూరు వాసులకు రుచి చూపించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ, టీడీపీ నాయకులు ఇంతియాజ్, అంజా హుస్సేని తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ మొహమ్మద్ ఖదీర్ సిద్దికి మన నెల్లూరు వాసులు ఉదయగిరిలో జన్మించారు. మన నెల్లూరులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నెల్లూరులో ఉంటూ కొన్ని డెకేడ్స్గా మెడికల్ ఇండస్ట్రీలో ఉంటూ హైదరాబాద్లో they have their own factories, bulk drug industries run చేస్తూ ఈరోజు బ్యాక్ టు మన నెల్లూరు రావాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, నెల్లూరుకి మంచి భోజనం, అథెంటిక్ భోజనం, ఇది అన్నీ మంచియే. ఈరోజు మనం 1 కిలో చేపలు తీసుకొని వచ్చి 10 మందికి ఇస్తే 10 రకాల టేస్ట్లు వస్తాయి. ఇన్పుట్స్ అయ్యాయి, ఇది ఇన్పుట్స్ అన్నీ అయ్యాయి, ఇంగ్రీడియంట్స్ అయ్యాయి. అయితే 10 మంది 10 రకాలుగా వండుతారు. అదే రెసిపీ అంటే సీక్రెట్. ఈరోజు మొఘలాయి డిషెస్, అథెంటిక్ హైదరాబాద్ షెఫ్స్, ఎక్స్పీరియన్స్ షెఫ్స్ వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొని వచ్చి ఈరోజు అన్ని మొఘలాయి డిషెస్, బిర్యానీ కావచ్చు, తండూరీస్ కావచ్చు, రోటీస్ కావచ్చు, బోత్ ల్యామ్ అంటే పొటేల్ కావచ్చు, అలాగనే చికెన్ కావచ్చు, 2 బ్రహ్మాండమైన. ఇప్పుడు నేను కొన్ని స్నాక్స్ టేస్ట్ చేశాను. చికెన్ సమోసా జనరల్గా మనం సినిమా హాల్లో తింటాం. ఈ చికెన్ సమోసాలు సినిమా హాల్లో తింటే గంట తర్వాత అన్ని అసిడిటీస్. అంటే ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా ఉండిందంటే, నేను ఇంత ఎందుకు చెప్తాను అంటే, నేను ఫుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నాకు దాని గురించి తెలుసు కాబట్టి. సో అలాగనే చాయ్, ఇరానీ చాయ్, రియల్ అథెంటిక్ ఇరానీ చాయ్ చాలా బాగుంది. నేను 2 కప్పులు తాగా, అడిగి రెండోసారి. ఆనెస్ట్ నేను ఎవరిని పొగడను, అయితే నిజాలు చెప్తాను. అయితే రెస్టారెంట్స్ ఎవరు రన్ చేసినా ఫుడ్ సేఫ్టీ చూడాలి, దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నేను రెస్టారెంట్ ఓనర్గా ఖదీర్ గారికి అని చెప్పేది ఏంటంటే ఇదేదో ఒక్కసారి సెట్ చేస్తే అయ్యేది కాదు. ప్రతిరోజు గంట ముందు వండింది టేస్ట్ వేరేగా వస్తుంది, గంట తర్వాత మళ్ళా వండితే టేస్ట్ వేరేగా వస్తుంది. సో దానికి కొన్ని ప్రమాణాలతో ఫార్ములాతో పక్కాగా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఇండస్ట్రీని రన్ చేసిన వ్యక్తి బ్రహ్మాండంగా రన్ చేస్తాడు. ఇంకో 6 నెలల్లో 3-4 బ్రాంచ్లు కానీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది, అంత బాగుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందు ఫుడ్ అనేది రోజు ఇక్కడ తినాల్సిన అవసరం లేదు. రోజు ఇక్కడే వచ్చి ఈయన దగ్గరే మధ్యాహ్నం పొద్దున రాత్రి మధ్యాహ్నం తినమని చెప్పను. ఒక్కసారి వచ్చి తిని చూడండి, దాని తర్వాత మీ ఇష్టం. ఇది నా గ్యారంటీ. సో నెల్లూరులో ఇటువంటి ఇప్పుడు ఇది చూస్తే చాలా చిన్నది ఉంది, దీంట్లో కనీసం 30 మందికి ఉపాధి కలదు నాకు తెలుసు. ఇట్లాగా మనం అందరం ఆదరిస్తే ఇంకో 3-4 ఒక సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 100 మందికి ఉపాధి ఒక వ్యక్తి కలిగగలదు. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సపోర్ట్. మనం సొంతంగా హోటల్ పెట్టలేము కదా. అయితే మంచి రుచికరమైంది మన ఇంటికి మన బిడ్డలు మన తల్లిదండ్రులతో కలిసి తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరందరూ ఆదరించి ఒకసారి ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ కూర్చోడానికి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి, ఆ అకామిడేషన్ ఉంది ఇక్కడ కూర్చోడానికి ఫ్యామిలీతో. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఈ ఆర్గనైజేషన్ ఇంకా 10 రెట్లు పెరగాలని భగవంతుని కోరుకుంటూ నెల్లూరు ప్రజలందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, తర్వాత మీరే వదలరు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే నాది నెల్లూరు నేటివ్ ప్లేస్ ఇది. నేను నెల్లూరులోనే మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, మార్కెటింగ్లో. దాని తర్వాత మెడికల్ ఇండస్ట్రీలో నేను వెళ్ళి ఫార్మస్యూటికల్ కంపెనీ నేను ఆల్మోస్ట్ రన్ చేస్తున్నాను 25 years కూడా. కానీ నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక అభిరుచి నాది. దానికి అనుగుణంగా నాకు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ హైదరాబాద్లో ఇరానీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను నెల్లూరు వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరులో మంచి ఇరానీ పెట్టాలనేది నా కోరిక ఉంటుంది. దాని ప్రయత్నంగా 1 year నుంచి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఒక మంచి ప్లేస్ కూడా దొరుకుతుంది ఇక్కడ నెల్లూరు సెంట్రల్ ప్లేస్లో. దానికి టోటల్గా ఇక్కడ ఇరానీ ఫుడ్, ఇరానీ చాయ్ 2 విత్ ఇండియన్ డిషెస్ అండ్ మొగలై డిషెస్, ఇది కాన్సెప్ట్తో ఇక్కడ నేను 100% క్వాలిటీని ఇస్తాను, 100% హాస్పిటాలిటీని మెయింటైన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ చాలా పైన బలం ఏంటంటే నాకు వీళ్ళందరూ నా బ్రదర్స్ అండి, నా ఫ్యామిలీ, నా కజిన్స్ ఇక్కడ అందరూ అనమాట. అందరూ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళ సపోర్ట్తో నేను నా అభిరుచి తగ్గట్టుగా నేను ఈ ప్రయత్నం చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తా. మంచి క్వాలిటీ అయినటువంటి ఫుడ్ని అండ్ టీ అనేది సన్ని చెప్పినట్టుగా ఇది యూనివర్సల్. ఇది దానికి బెస్ట్ టీ నేను విత్ స్నాక్స్ కంప్లీట్గా ఎక్కడ లేని బయట తెప్పించి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ నాకు అంటే లాభం అనేది ఉంటుంది ఇండస్ట్రీ రన్ చేయాలంటే, కానీ దానికన్నా ఎక్కువగా నేను సేవా దృక్పథంతో నేను చేస్తానని మాటిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్, ఆల్వేస్ ఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు విజిట్ వన్స్ అండ్ హ్యావ్ ఎ టేస్ట్ నా ఇండస్ట్రీ ఇక్కడ కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్. థ్యాంక్ యూ.